హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెద్దిరెడ్డి రాజీనామా అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పింది మాజీ మంత్రి, పొంగనూరు ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో ఆయన హవాకు పులి స్టాప్ అయితే పడింది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో పెద్దిరెడ్డి హవాకు అయితే బ్రేక్ పడిపోయింది. వైసీపీ అధికారంలో ఉండగా ఏపీ వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తన సొంత జిల్లా చిత్తూరులోని అన్ని నియోజకవర్గాలపైన పెద్దిరెడ్డి హవా నడిచేది. ఆ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ధీటుగా తన వర్గాన్ని అయితే ప్రోత్సహిస్తూ పెద్దిరెడ్డి రాజకీయం నడిపించేవారు. సో చిత్తూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాలైన పూతలపట్టు, సత్యవేడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలపై అయితే పూర్తిగా పెత్తనం చేసేవారండి పెద్దిరెడ్డి. సో అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామికి, అలాగే మంత్రి రోజాకు, కాళహస్త్రి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గాల్లోనూ పెద్దిరెడ్డి పెత్తనం అయితే సాగించడం వంటి వాటిపైన అప్పట్లో జగన్కు ఫిర్యాదులు కూడా అయితే వెళ్ళాయి. అయినా జగన్ మాత్రం పెద్దిరెడ్డికి పూర్తి స్వేచ్ఛనివ్వడం, పార్టీలను, ప్రభుత్వంలోనూ ఆయనను ఈ విధంగా కీలకం చేయడం వంటి కారణాల వల్ల పెద్దిరెడ్డిపై అయితే ఫిర్యాదు చేసేందుకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వెనకాడాల్సిన పరిస్థితి అయితే అప్పట్లో ఏర్పడింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటికీ పులి స్టాప్ పడింది అనే చెప్పుకోవచ్చు. సొంత క్యాడర్స్ అయితే తిరుగుబాటు అయితే చేస్తున్నారు. సొంత నియోజకవర్గమైన పొంగనూరులో వైసీపీకి మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. అదేవిధంగా తాజాగా పల్లిచెర్ల మండలం జెడ్పీటీసీ మురళీధర్ గారు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 2 వైఎస్ ఎంపీలు, అనేక మంది సర్పంచ్లు, 4 ఎంపీటీసీలు ఇక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పెద్దిరెడ్డి తనను పట్టించుకోవడం లేదని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నామని వారు ప్రకటించారు. ఇదే కాకుండా కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా తనను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడం అయితే దీనిపైన కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైతే ఆందోళనలో ఉన్నారట.